పేదవాళ్ళని ఆదుకునేదంటే గూడు లేని నిరుపేదకు ఇల్లు కట్టించడం వల్ల పొందే తృప్తి నిజంగా కూడా ఏమి చేసినా రాదు అన్న మాట గ్రహించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని మనలాంటి బీద బడుగు బలహీన వర్గాలకు సాయం చేసే కార్యక్రమాలు ఎన్నో తీసుకున్న సందర్భం మనం చూశాం. అందుకే మీ అందరితో కోరుతా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ ఆలోచన విధానాన్ని మీకోసం పనిచేసే వ్యక్తుల్లాగా ఇక్కడ ఎవరము వేదిక మీద ఉన్న శాసనసభ్యులం మంత్రులం కూడా మేము ఎక్కడ అనుకోవడం లే మంత్రులము మేము ఎమ్మెల్యేమని. మేము ప్రజలకు సేవకులం. ప్రజా శ్రేయస్సే మా ధ్యేయం. ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి వారి టీం కందా కూడా సునాయాసంగా కార్యక్రమాలు తీసుకుపోయి పేదోడికి సంక్షేమ పథకం అందించాలనే సంకల్పంతో తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే మేము అదృష్టవంతులమని అంటా ఉన్నా. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఇదివరకు మాట్లాడిన నా సోదరులు సంక్షేమ పథకాలు ఏవైతే ఎలక్షన్లో మాటిచ్చామో, ఎలక్షన్ల ముందు మాటిచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఎలక్షన్లో మాట ఇయ్యనివి కూడా ఎవరు ఊహించలే. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇన్ని లక్షల కోట్ల అప్పులున్నా కూడా 10 సంవత్సరాలు తెలంగాణ లూటీ చేసి తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఊహించని విధంగా అది సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే పేదోనికి ఇల్లు కార్యక్రమం తీసుకున్నా, మా అక్క చెల్లెళ్లకు సిలిండర్ కార్యక్రమం తీసుకున్నా, పేదోడు 200 యూనిట్ల లోపల కరెంటు కాలిస్తే ఆ కరెంటుని ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం తీసుకున్నా, చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలని పేదోనికి అందించాలనే సంకల్పంతో ఇందిరమ్మ పేరు మీద తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని మీ కాడకు చేర్చే ఒక బాధ్యత మేమందరం కూడా తీసుకున్న మాట గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న నలుగురు కోసం పనిచేసేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ పథకం కోసం కాగితం పట్టి దరఖాస్తు ఇచ్చినటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ఈ సంక్షేమ పథకం అందించాలనే సంకల్పం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ సంక్షేమం చూసి కొంతమందికి అర్థమైతలేదు. మేముండగా ఎట్లా చేయకపోతే ఈ రోజు కాంగ్రెస్ వచ్చి చేస్తా ఉన్నారు కదా. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంటది. ఆ రోజు ఇందిరాగాంధీ గాని, నెహ్రూ గాని, రాజీవ్ గాంధీ గారు గాని, సోనియా గాంధీ గారి ఆలోచన గాని, రాహుల్ గాంధీ గారి ఆలోచన గాని పేదోడు బీదోందికే ఉంటది. ఎవరైనా ఆలోచన చేసిండ్రా ఈ రాష్ట్రంలో? రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? మన నాయకుడు ఈ భారతదేశంలో పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని కడపదొక్క వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. వారందరి కోసం పనిచేయాలనే ఏ రాష్ట్రంలో కూడా చెయ్యని విధంగా ఈ రాష్ట్రంలో కుల గణన చేసి ఇగో ఈ దేశంలో ఈ దేశమే జితనీ జిన్కి ఆబాదీ హై ఉनको उतना हिस्सेदारी देना चाहिए అని అంటే మీరెంతో లెక్కగట్టి విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మీకంత అందిపుచ్చం ఇచ్చి ఒక స్టేజ్ మీద నిలబెట్టాలనే సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ఇది ఆశామాసి నిర్ణయం కాదు. ఎన్నో సంక్షేమాలు ఎదురుపడ్డా కూడా 42% రిజర్వేషన్లతో ముందుకు పోవాలని ఆలోచన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరంతా మనమంతా అదృష్టవంతులం. మరోసారి ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో పొంగులేటి ఉత్తమ్ సార్ గారు మిగతా క్యాబినెట్ అందరి ఆశీర్వాదంతో సంకల్పమంతా ఒకటే, పేదోనికి సంక్షేమం చేరాలా, పేదోని ముఖంలో ఆనందం చూడాలా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ రోజు సమయం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మరొక్కసారి ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియజేసే విధంగా తీసుకొచ్చి మీ ముందు మాట్లాడుతాను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్. థ్యాంక్ యూ సార్. సమాచార పౌర సంబంధాల వారధి, రైతులకు భూభారతి, గృహలక్ష్ములకు గృహప్రవేశ హారతి, అభివృద్ధి త్రివేణి సుస్పష్ట వాణి. ఆనరబుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాని నాయకులు
గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు, మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు ఆదినారాయణ గారికి, భద్రాచలం శాసనసభ్యులు తల్లం వెంకట్రావు గారికి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారికి, ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, కొత్తగూడెం శాసనసభ్యులు మిత్రులు కోనమనేని సాంబశివరావు గారికి, సత్తుపల్లి శాసనసభ్యురాలు సోదరిమణి మట్టా రాగమయ్య దయానంద్ గారికి, అదే రకంగా వైరా శాసనసభ్యులు మిత్రులు రామదాస్ నాయక్ గారికి, గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు పెద్దలు రామ్సాన్ రఘురామరెడ్డి గారికి, అదే రకంగా మహబాద్ పార్లమెంటు సభ్యులు పెద్దలు మిత్రులు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి, వేదిక మీద ఉన్న